హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఏరస్ అకాడమీ. నేను మీ చెరుకురి రాజు. ఈరోజు మనం నిన్న 10 ప్రాబ్లమ్స్ని రీజనింగ్ సంబంధించి మనం 500 క్వశ్చన్స్ ఏవైతే సాల్వ్ చేయాలనుకున్నామో నిన్న 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. ఈరోజు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ని మనం చేద్దాం. సో ఇక్కడ చూడండి, ప్లేస్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆర్డర్ అంటున్నాడు. అంటే ప్లేస్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆర్డర్ అంటున్నాడు. అక్కడ ఇచ్చినటువంటి పదాలను ఆ వర్డ్స్ ఫ్రేమింగ్లో రాయమంటున్నాడు. వెరీ క్లియర్గా ఇక్కడ ఏమిచ్చాడు అనేది ఓపికగా చదవండి, అరిబరి చేయదు. ఇక్కడ ఏమిచ్చాడు? అడ్మిషన్ ఇన్ స్కూల్, పాసింగ్ ద బెస్ట్, ఫిల్లింగ్ ద అప్లికేషన్, గోయింగ్ టు స్కూల్. సో చిన్నప్పుడు అంటే మనము స్కూల్కి సంబంధించి ఇక్కడ అడిగాడు. మనం స్కూల్లో అడ్మిషన్ కావాలని అంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళము, వెళ్ళి మన పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడేవారు. మాట్లాడగానే ఓకే అనుకుంటే వెళ్ళి మీరు ఈ క్లాస్లో కూర్చోండి అంటే మనం వెళ్ళి కూర్చునే వాళ్ళం, వాళ్ళు నేమ్ రాసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఒక స్కూల్లో అడ్మిషన్ కావాలని అంటే మొదటగా ఆ స్కూల్ ఎంక్వైరీ చేసుకొని స్కూల్లో ఒక అడ్మిషన్ ఫామ్ ఉంటుంది. సో ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని షార్ట్అవుట్ చేసి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్లో బెస్ట్ వచ్చిన వాళ్ళకి పిలిచి వాళ్ళు మనకు అడ్మిషన్ ఇస్తారు. అడ్మిషన్ ఇచ్చిన తర్వాత మనం స్కూల్కి పంపిస్తాం, స్కూల్కి వెళ్తాం. సో ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి, 3, 1, 2, 4 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ సో ఇక్కడ ఫస్ట్ అడ్మిషన్ ఇన్ స్కూల్, సో ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్ అంటే 3 ఎన్నిట్లలో ఉంది, దీంట్లో లేదు, దీంట్లో లేదు, ఇవి రెండు పక్కన పెట్టేసేయండి. సో ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ అయినాక ఏంటి, పాసింగ్ ద బెస్ట్. అంటే నెక్స్ట్ 2 ఉంది, 2 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇది క్యాన్సిల్. అంటే ఆన్సర్ మనకు 3. ఈజీగా పెట్టేయచ్చు. ఈ విధంగా టైం సేవింగ్లో మనం ఆలోచించాలి. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ సాల్టెడ్ ఇన్ కోడ్ యాజ్ MBT WVG, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వండర్? సో ఇక్కడ ఇవి ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, మరి ఇది కోడింగ్లో ఇచ్చాడు. మరి కోడింగ్లో ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అని అంటే, కోడింగ్ ఎప్పుడు ఇచ్చినా కూడా మనకు డెఫినెట్గా నెంబరింగ్ రావాలి. లెటర్లో మనకు ఆల్ఫాబెట్స్కి సంబంధించి వాటి నెంబరింగ్ అనేది క్లియర్గా వచ్చి ఉండాలి. అవి రాకపోతే మాత్రం మనము ఏం చేయలేం. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ABCDEFGHIJKLM. సో చూడండి ఇక్కడ ఆర్డరింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో వీటికి ఆల్టర్నేట్గా చూడండి, ఇలా రాసుకోండి. 14 N, 15 O, 16 ఇక్కడ చూడండి P, Q, R, S, T, U, V, W, X, Y, Z. ఇక్కడ చూడండి 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17. సో ఈ విధంగా కనుక ఈ నెంబరింగ్ కనుక మనకు వస్తే ఈజీగా ఈ ఫార్ములాను పెట్టుకుంటే మనకు ఈజీగా వస్తుంది. ఎం ఎలా గుర్తుపెట్టుకోవాలనంటే, ఎం అనేది 13 నెంబర్. ఎలా అనంటే మనకు లెటర్స్ ABCD మనకు 26 కాబట్టి 26/2 అంటే 13 కాబట్టి ఎం ఫర్ మిడిల్ అంటే మనకు M = 13 అని పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా కొన్ని ఇక్కడ చూడండి, G అని ఇచ్చాడు కదా, ఇక్కడ Gలో 7 కనిపిస్తుంది కదా మీకు, G ఫర్ 7. సో ఈ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయొచ్చు. T20 T. ఇక్కడ చూడండి X అంటే 4 ఉన్నాయి కాబట్టి 24. W ఇక్కడ చూడండి 1, 2, 3 23. ఇక Y అంటే 25, 26 తర్వాత 25 మనకు తెలుసు. V అంటే విక్టరీ ఇలా అంటాం కదా, 2 కాబట్టి 22. సో ఈ విధంగా మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. S19, R ఫర్ 18, Q ఫర్ 17, P ఫర్ 16. P అంటే P ఫర్ 16 అని మనం 16 గుర్తుపెట్టుకోవచ్చు. O ఫర్ 15. N అంటే November 14th, N ఫర్ 14th, November 14th చిల్డ్రన్స్ డే గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనం H హైట్ అంటే 8 అని వస్తుంది కదా, H ఫర్ 8. సో E ఫర్ 5, ఓకే. F ఫర్ 6, F ఫర్ 6 అంటే ఫిక్స్, FIX ఫిక్స్ 6. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈ నెంబరింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొకటి కూడా మీరు చూడండి, ఇక్కడ LOVE అంటే చూడండి, LOVEని ఎలా రాసుకోవచ్చు అని అంటే, ఈకి ఆపోజిటు V, ఎల్కు ఆపోజిటు O.
సో దీన్నే మనము LOVE అని గుర్తుపెట్టుకోవచ్చు. Lకి ఆపోజిట్ O, ఈకి ఆపోజిట్ వి. సో ఈ విధంగా కూడా కొన్ని మనం ఫండమెంటల్స్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. సో దీనికి ఆపోజిట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏకి జెడ్, బికి వై అంటే BOY బాయ్, BY, CX అంటే క్రిస్మస్, X అంటాం కదా, క్రిస్మస్ CX, DW, Dకి W అని అంటే మనం బేసికల్గా ఎన్నో గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడే వాళ్ళైతే డేవిడ్ వార్నర్, D ఫర్ డేవిడ్, W ఫర్ వార్నర్, అట్లా ఆపోజిట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ఈవి అంటే మనం ఆల్రెడీ LOV చెప్పాం. FU అంటే ఫర్ యూ అంటాం కదా, ఏదైనా నీ కోసం, ఫర్ యూ అంటే F ఫర్ యూ. సో GT అంటే G20, G సమ్మిట్ అంటాం కదా, G సమ్మిట్, సో GT గుర్తుపెట్టుకోవచ్చు. లేదా గాంధీ తాత గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే మనకు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహాత్మా గాంధీ గురించి తెలుసు కాబట్టి G ఫర్ గాంధీ, T ఫర్ తాత, గాంధీకి ఆపోజిట్ తాత, గాంధీ తాత. HS అంటే హైదరాబాద్ సన్ రైజర్స్, అందరికీ గుర్తు, IPL బాగా చూస్తాం కాబట్టి హెచ్కు ఆపోజిట్ అనగానే హైదరాబాద్ సన్ రైజర్స్ అనేది గుర్తుకు రావాలి. సో ఈ విధంగా మనము HS. ఐఆర్ అని అంటే మనం ఇండియన్ రైల్వేస్ తెలుసు, లేదా ఇండియన్ రూపీ అని తెలుసు కాబట్టి IN రాగానే ఇండియన్ రైల్వేస్, R అనేది ఆపోజిట్ వస్తుంది. సో ఈ విధంగా కొన్ని మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా ఇది మనం చేయొచ్చు. సో దీంట్లో మరి ఏమి ఇచ్చాడు చూడండి. సాల్టెడ్ అని ఇచ్చాడు, SALTED. సాల్టెడ్ అనగానే ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి లెటర్స్ మనం రాసుకోవాలి. సో ఏమిచ్చాడు, MBTWVG. సో ఇక్కడ చూడండి, మరి దీంట్లో మనం మొట్టమొదటిగా ఏం చూస్తామనంటే లెటర్ ఇచ్చినప్పుడు దీనికి ఇప్పుడు ఇది A ఇది B అనుకోండి, ఈ రెండింటి మధ్యలో +1 -1 లేదా ఇలా చూస్తాం. లేదంటే సెకండ్ నుంచి ఇక్కడ E ఇచ్చి ఇక్కడ D ఇచ్చాడు అనుకోండి, ఇది చూస్తాం. ఇక్కడ థర్డ్ ఇచ్చి సపోజ్ ఇక్కడ ఇచ్చాడు అనుకున్నాం. సో ఇలా కూడా మనం చూస్తాం అన్నట్టు. సో ఈ విధంగా మనం చూడగలిగితే వాటిలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటిది మనం ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా మనకు ఆన్సర్. మరి ఇక్కడ చూడండి, S అంటే ఎంత 19, A అంటే ఎంత 1, L అంటే ఎంత 12, T అంటే ఎంత 20, T20, E అంటే ఎంత 5, D అంటే 4. సో ఈ విధంగా మనకు క్లియర్గా తెలుసు. మరి M అంటే ఎంత 13, B అంటే 2, T 20, W అంటే ఎంత 23, V అంటే ఎంత 22 విక్టరీ, G అంటే ఎంత 7. సో ఈ విధంగా నెంబరింగ్ మనం చేసుకుంటే ఇక్కడ చూడండి 19, 13 అంటే ఇక్కడ -6 వస్తుంది. మరి 1, 2 అంటే +1 వస్తుంది. 12, 20 అంటే +8 వస్తుంది. ఒక ఆర్డర్ ఉందా? ఇక్కడ ఒక ఆర్డర్ లేదు. ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. మరి దీన్ని ఏ విధంగా చేయొచ్చు, ఏ విధంగా చేయాలి అనేది కూడా మనం చూడాలి. మరి ఇదే ఏమన్నా ఉందా? S to B అంటే 19, 2 అని అంటే -17 వస్తుంది. A అంటే -12 వస్తుంది. కాబట్టి ఇది కూడా మ్యాచ్ అవుతలేదు. ఒకసారి ఇది చూడండి, 3 S to T అంటే +1 వస్తుంది. 19 + 1 20 +1. ఓకే, ఇక్కడ చూడండి LM, L ఫర్ 12 + 1 13 +1 వస్తుంది. ఇక్కడ చూడండి A +1 A1 B2 వస్తుంది. సో ఈ విధంగా మనకిది నెక్స్ట్. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ అలాగే ఇచ్చాడు T అంటే 20, ఇక్కడ G7 ఇచ్చాడు. మరి ఇది కాదు. మరి దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ 3 +1 ఇచ్చాడు. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, Tకి మనం ఈకి చూడండి, ఇక్కడ ఈకి ఆపోజిట్ V అనుకున్నాం కదా, ఈకి ఆపోజిట్ V వస్తుంది. ఓకే, Dకి ఆపోజిట్ G వస్తుంది. ఇక చూడండి, Dకి ఆపోజిట్ ఇక్కడ, Dకి ఆపోజిట్ W వస్తుంది, Tకి ఆపోజిట్ G వస్తుంది, ఈకి ఆపోజిట్ V వస్తుంది. ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ Tకి ఆపోజిట్ సేమ్ మెథడ్లో ఆపోజిట్ ఇచ్చాడు. ఇక్కడనేమో +1 ఇచ్చాడు, ఇక్కడనేమో ఆపోజిట్ ఇచ్చాడు. Tకి ఆపోజిట్ G, Dకి ఆపోజిట్ W, డేవిడ్ వార్నర్ అన్నాం కదా, TG సమ్మిట్ కాబట్టి TG. ఇక్కడ TG అంటే తెలంగాణ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. Tకి ఆపోజిట్ అనగానే TG తెలంగాణ తెలుసు కాబట్టి T ఫర్ తెలంగాణ అంటే G ఆపోజిట్ వస్తుంది, TG. సో ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చింది. ఇది ఈకి V ఆపోజిట్ ఉంది అంటే ఇది ఆపోజిట్. మరి ఇక్కడ ఇచ్చిన పదం ఏంటి అంటే వండర్. సో మరి వండర్ని ఏ విధంగా చేయొచ్చు మనం అనేది ఇక్కడ చూస్తే
WANDER వార్నర్ అని ఇచ్చాడు. మరి ఇక్కడ మనం ఏ విధంగా చేయొచ్చు, దీనికి ఆల్టర్నేట్ కోడ్ ఏంటి అనేది మనము చూడాలి. ఇక్కడ లెటర్స్ తీసుకుంటే కనుక R18 E5 D4 N14 A1 W23. సో ఇక్కడ చూడండి మరి 23. సో 23 థర్డ్ లెటర్ ఏముండాలి, 24 ఉండాలి. ఓకే, సో ఇక్కడ 14కి ఏముండాలి, 15 ఉండాలి. అంటే 15 అంటే O ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఏకి 1 అంటే B ఉండాలి. మరి ఇక్కడ 24 అంటే ఏముండాలి, +1 కదా, ఇది +1 ఇది +1. సో ఇక్కడ X ఉండాలి. మరి ఇక్కడ ఆపోజిట్ చూడండి, ఇక్కడ ఏం ఆపోజిట్ ఇచ్చాడు, Dకి ఆపోజిట్. మరి Rకి ఆపోజిట్ ఏంటి మనం క్లియర్గా తెలుసుకోవాలి. Rకి ఆపోజిట్, R అనగానే ఏంటి, ఇండియన్ రైల్వే I వస్తుంది. అంటే ఇక్కడ ఆపోజిట్లో మనకు I రావాలి. ఇక్కడ ఈకి ఆపోజిట్ V వస్తుంది. మరి Dకి ఆపోజిట్ డేవిడ్ వార్నర్ W రావాలి. అంటే OBX IVW అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఎక్కడుంది, OBX IVW. చూడండి, C ఇస్ ద ఆన్సర్, OBX IVW ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా ఈజీగా మనము ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దయచేసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు, క్లియర్గా క్వశ్చన్ని చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రామ్ ఈజ్ ఫేసింగ్ నార్త్, విచ్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ హీ టర్న్స్ హిమ్ టు బి ఫేస్ వెస్ట్. అతను ఫేసింగ్ నార్త్కు చేసి ఉన్నాడు, కానీ అతడు ఎటువైపు టర్న్ చేస్తే అతని ఫేస్ వెస్ట్కి వస్తుందని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైనా కూడా ఫేసెస్ గురించి అడిగినప్పుడు ఇక్కడ చూడండి డైరెక్షన్స్, ఇది డైరెక్షన్కి సంబంధించింది కాబట్టి మనం ఎప్పుడైనా ఇది ఈస్ట్ చూపిస్తుంది రైట్ సైడ్, ఇది వెస్ట్, అప్ వచ్చేసి నార్త్, డౌన్ వచ్చేసి సౌత్. ఇక్కడ ఏమంటున్నాడు, రామ్ ఈజ్ ఫేసింగ్ నార్త్ అంటున్నాడు. అంటే ఇటు సైడ్ ఫేస్ చేస్తున్నాడు, ఇటు ఫేస్ చేస్తున్నాడు అంటే ఇటు లెఫ్ట్ ఇటు రైట్ అని అర్థం. సో విచ్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ టర్న్స్ హిమ్ టు బి ఫేస్ వెస్ట్ అంటున్నాడు. సో ఫస్ట్ది చూద్దాం, లెఫ్ట్ 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 అంటే ఇటు లెఫ్ట్ దిగిటు, ఇటు లెఫ్ట్ దిగిటు, ఇటు లెఫ్ట్ దిగిటు అంటే ఈస్ట్కి వస్తుండు ఫస్ట్ దాంట్లో. మరి ఆయన ఏమంటున్నాడు, వెస్ట్కు రావాలంటే ఎటు తిరగాలని అంటున్నాడు. అంటే ఇది రాంగ్, ఇది కాదు. నెక్స్ట్ రైట్, రైట్ మళ్ళీ లెఫ్ట్ మళ్ళీ రైట్ అంటే మళ్ళీ ఇది కూడా ఈస్టే వస్తుంది, రాంగ్. ఇది రైట్ మళ్ళీ రైట్ మళ్ళీ లెఫ్ట్, ఇది కూడా ఈస్టే వస్తుంది, ఇది రాంగ్. ఇది లెఫ్ట్ మళ్ళీ రైట్ మళ్ళీ లెఫ్ట్ అంటే వెస్ట్ వస్తుంది. అంటే ఆన్సర్ ఇస్ డి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, ఏదైనా కూడా ఒక ఈస్ట్ ఫేసింగ్ వైపు ఉన్నప్పుడు, ఫేస్ ఉన్నప్పుడు మనము లెఫ్ట్ రైట్ ఉంటే లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ ఏ ప్లేస్లో ఉన్నామో అదే ప్లేస్లోనే ఉంటుంది. లేదా రెండు లెఫ్ట్ రెండు రైట్ ఇచ్చినా సేమ్ అదే ఫేస్లో ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఒకవేళ రెండు రైట్ ఇచ్చాడు అనుకుందాం అనుకో, ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ ఉంటుంది. ఇవి మనకు తెలిసి ఉండకపోతే మనం ఆన్సర్ చేయలేము. కాబట్టి ఈ విషయాలను కూడా క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 14th వచ్చేసి, ఇన్ ఏ క్లాస్ రాజేష్ ఈజ్ ఏ ర్యాంక్డ్ 27th ఫ్రమ్ టాప్ అండ్ 39th ఫ్రమ్ ద బాటమ్ ఎండ్. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ అంటున్నాడు. ఒక రాజేష్ అనే వ్యక్తి, ఎగ్జాంపుల్ ఇతను రాజేష్ అనుకుందాం. సో రాజేష్ అనే వ్యక్తి ఫ్రమ్ ద టాప్ 27th ర్యాంక్ అంటున్నాడు. ఓకే, మళ్ళీ ఫ్రమ్ ద బాటమ్ అదే రాజేష్ అనే వ్యక్తి 39th ర్యాంక్ అంటున్నాడు. అంటే ఇందులో ఎంతమంది స్టూడెంట్స్, టోటల్ స్టూడెంట్స్ అని అడిగినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, T = L + R - 1 అనేది మనం అప్లికేబుల్ చేయొచ్చు. లేదా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 39th ర్యాంక్ అని అంటే ఎంతమంది, 38 ప్లస్ పైనుండి కిందికి 27 అంటే ఎంతమంది, 26. రాజేష్ కూడా ఇదే క్లాస్లోనే ఉన్నాడు కదా, రాజేష్ అనే వ్యక్తి కూడా అదే క్లాస్ మెంబర్ కాబట్టి అతన్ని కూడా మనం యాడ్ చేసుకుంటే చూడండి, 7 + 8 15, 1 3 + 3 6
65 మెంబర్స్ టోటల్గా. ఆన్సర్ వచ్చేసి మనకు సిలో 65 ఉంది చూడండి. సో ఈ విధంగా మనం చేయొచ్చు. లేదా ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ అంటే మనము సపోజ్ చూడండి 39 ప్లస్ 27 మైనస్ 1. ఇక్కడ చూడండి 39 26. సారీ. సో ఇక్కడ ఈ విధంగా మనము ఆన్సర్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసి ఇఫ్ నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్ అంటున్నాడు. నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్. ఇక మళ్ళీ ఇక్కడ డైరెక్షన్స్కి వెళ్ళాలి. ఇక డైరెక్షన్స్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. సో అండ్ నార్త్ వెస్ట్ బికమ్స్ సౌత్ అంటున్నాడు. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్షన్స్ సౌత్ ఈస్ట్ అంటున్నాడు. ఇందులో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఇచ్చాడు. చూడండి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, డైరెక్షన్స్ తీసుకుంటే చూడండి ఈస్ట్, నార్త్, అప్ ఎప్పుడు నార్త్ ఉంటుంది, డౌన్ ఎప్పుడు సౌత్ ఉంటుంది, లెఫ్ట్ వెస్ట్ ఉంటుంది, రైట్ ఈస్ట్ ఉంటుంది. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవ్రీ నార్త్ ఈస్ట్ మధ్యలో 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ కూడా 90 డిగ్రీ, టోటల్గా 360 డిగ్రీస్ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ 360 డిగ్రీస్లో అతను ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. మరి ఇందులో నార్త్ ఈస్ట్ అంటే ఇగో నార్త్కు ఈస్ట్కు మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్ అండి. ఇది ఈ నార్త్ ఈస్ట్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 45 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 45 డిగ్రీస్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా, ఇక్కడ సౌత్ ఈస్ట్ అంటాం, ఇక్కడ సౌత్ వెస్ట్ అంటాం, ఇక్కడ నార్త్ వెస్ట్ అంటాం. ఓకే. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయగలిగితే చూడండి. మరి ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్ అన్నాడు. సో నార్త్ ఈస్ట్ అంటే ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది. నార్త్ ఈస్ట్ అంటే ఇక్కడ నుంచి బికమ్ వెస్ట్ అంటున్నాడు, అంటే ఇక్కడికి. సో నార్త్ ఈస్ట్ బికమ్ వెస్ట్ అంటే ఇక్కడికి. ఇక్కడికి అంటే ఎంత, ఇక్కడ 45 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్, అంటే 135 డిగ్రీస్. ఓకే. ఇక్కడ 45, ఇక్కడ 90, అంటే 135 డిగ్రీస్ ఇక్కడికి జరిగిండు. అంటే మరి ఇక్కడికి 135 జరిగితే నార్త్ వెస్ట్ బికమ్స్ సౌత్ అంటున్నాడు. మరి నార్త్ వెస్ట్ ఎక్కడుంది చూడండి, ఇక్కడ నార్త్ వెస్ట్ ఇక్కడ ఉంది కదా, ఇది 45 ఇక్కడ సౌత్ అంటున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చింది. అంటే ఇది కూడా 135. ఇది యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుంటున్నాం, ఎందుకంటే షార్ట్కట్లో తొందరగా అవుతుంది కాబట్టి మనము యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటున్నాము. ఇది కూడా 135 డిగ్రీస్ అవుతుంది కాబట్టి దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్షన్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అంటున్నాడు. మరి ఇప్పుడు ఇవి రెండు 135 తిరిగినప్పుడు సౌత్ ఈస్ట్ కూడా 135 తిరుగుతుంది కాబట్టి ఇది 45 అవుతుంది, ఇది 90 అవుతుంది. అంటే ఇక్కడికి నార్త్ ఫేసింగ్కి వస్తుంది. అంటే ఆన్సర్ వచ్చేసి మనకు డి, నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మీకు మ్యాథమెటిక్స్ అనేది చాలా సింపుల్గా అర్థమయ్యే మెథడ్లో సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి మీకు ఈజీగా సెకండ్స్లో ఆన్సర్స్ని ఏ విధంగా చేయాలనేది మీకు రెగ్యులర్గా మేము క్లాసెస్ చెప్తాము. అదేవిధంగా ఈ 500 క్వశ్చన్స్ని డెఫినెట్గా మేము ఏరోస్ అకాడమీ అనే యాప్లో ఉంచడం జరిగింది. నచ్చిన వాళ్ళు 500 క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు అర్థం కావాలి, ఏవైనా అర్థం కాలేదు ఎక్స్ప్లెనేషన్ అంటే వాటి కోసం మీరు ఆ కోర్సును కొనండి. మీకు 500 క్వశ్చన్స్ డెఫినెట్గా అన్ని ఆన్సర్స్ని మీకు క్లియర్గా షార్ట్కట్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏరోస్ అకాడమీ.